శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున మీకు ఉన్న అన్ని శనిదోషాలు తొలగిపోవడానికి శనిదేవుడికి ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2024వ సంవత్సరంలో వైశాఖ మాసంలో జూన్ 6 గురువారం రోజున అంటే వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వర జయంతి జరుపుతారు. శనీశ్వర జయంతి రోజున శనీశ్వరుని ధ్యానించినట్లయితే శనిగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా ఉపశమిస్తాయి. శని భగవానుని ప్రీతికై శివార్చన, గ్రహశాంతి కోసం దానం, జపం వంటివి చేయటం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి రెండు కలిసి వచ్చిన అరుదైన రోజున నవగ్రహాల్లో శని భగవానుడికి ప్రత్యేకంగా పూజ చేయాలి. శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చాలా ఇష్టం. ఇలా చేస్తే శని ప్రసన్నుడై మీకు అవసరానికి ధనం అందేలా చూస్తాడు. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. ధనపరమైన సమస్యలు తగ్గిపోతాయి. అలాగే వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున శని విగ్రహం దగ్గర 3 విధివిధానాలు పాటించాలి. అందులో మొదటిది, మీకు జమ్మి ఆకు దొరికితే ఆ జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పు రాయాలి. అలా ఉప్పు రాసిన జమ్మి ఆకును శని విగ్రహం పాదాల చెంత నవగ్రహాలయంలో ఉంచటం. రెండోది, కొన్ని నల్ల మినుములు శని విగ్రహం పాదాల చెంత ఉంచడం. మూడోది, కొద్దిగా రాళ్ల ఉప్పు కూడా శని విగ్రహం పాదాల చెంత ఉంచడం. ఈ 3 విధివిధానాల్లో ఏ ఒక్క విధివిధానం పాటించిన లేదా ఈ 3 విధివిధానాలు పాటించిన శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త జాతక శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అని మనసులో జపించుకోండి. 25 ప్రదక్షిణాలు చేయాలి. శని జయంతి రోజు 25 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అని జపిస్తే మీ జన్మ కుండలిలో ఎలాంటి శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. శనైశ్చర జయంతి రోజు నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర పాదాల చెంత నీలం రంగులో ఉన్న పుష్పాలు కొన్ని ఉంచండి. అలాగే వైశాఖ అమావాస్య శనైశ్చర జయంతి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున శని భగవానుడికి పైన చెప్పిన ప్రత్యేకమైన విధానాలు పాటించి ఆ తర్వాత నువ్వులతో చేసినటువంటి పదార్థాలు శని భగవానుడికి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ అరుదైన రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమను బొట్టుగా ధారణ చేయండి. ఈ అరుదైన రోజున పులిహోర పంచిపెడితే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర కనీసం 11 మందికి పంచి పెట్టండి. దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వైశాఖ అమావాస్య శనిజయంతి రెండు కలిసి వచ్చిన రోజు రావిచెట్టును పూజిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి. శనిదోషాలు పోగొట్టే శక్తి రావిచెట్టుకు ఉంటుంది. కాబట్టి వైశాఖ అమావాస్య శనిజయంతి రెండు కలిసి వచ్చిన రోజు రావిచెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఆపై రావిచెట్టుకి 8 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ విధివిధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు. శంకుపూలతో శనిదేవుడిని పూజించాలి. తైలాభిషేకం చేయించాలి. దశరథకృత శని స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి ఈతిబాధలు అనేవి ఉండవు. శనిని పాపగ్రహంగా భావిస్తారు. చాలామంది శని పేరు వింటేనే అరిష్టమని ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషం అంటూ భావిస్తారు. నిజానికి శనిదేవుడు న్యాయాధికారి. ఎవర్ని కూడా అకారణంగా బాధించడు. శనిదేవుడు మానవుల పాపకర్మలను అనుసరించి వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడడం జరుగుతుంది. సకల శుభాలను, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కలగచేసేది శనిదేవుడే. లౌకిక భౌతిక సుఖాల పట్ల, సంపదల పట్ల వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా భక్తితో ఆయన వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి. శని వివిధ వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాలు, స్థిరత్వాన్ని, వృద్ధిని కలుగజేస్తాడు. అందుకే శనీశ్వరుని జయంతి రోజున ఆయన స్తోత్రాన్ని పఠించడంతో పాటు ఆయన్ని దర్శనం చేసుకోవాలి.
అలాగే నవగ్రహ ప్రదక్షిణం చేసుకోవడం, దానధర్మాలను చేసినట్లయితే ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని వంటి వాటితో తీవ్రముగా బాధపడుతున్నవారికి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది. సంవత్సరం అంతా శనిత్రయోదశి శనివారాల రోజున ఆయన్ని పూజించలేని వాళ్లు ఈ అరుదైన రోజున ఉదయాన్నే నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తర్వాత తలస్నానం ఆచరించాలి. నవగ్రహాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఈ విధంగా కూడా స్వామివారిని పూజించిన కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత. మనం చేసిన పాపపుణ్య కార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. శివుడు శనికి వక్రదృష్టి ఇతర శక్తులను ఇచ్చి కర్మఫల దాతను చేశాడు. వాటి సాయంతో ఆయన క్రమశిక్షణ మంచి లక్షణాలతో ఉన్నవారిని కాపాడుతూ చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి వారికి శిక్ష వేయడం చేస్తాడు. ఇంకా మంచి పనులు చేసే వాళ్లకు శుభాలు ఉన్నత స్థితి కల్పించడం చేస్తాడు. శని వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే చెడ్డ పనుల్ని చేయకుండా ఉండాలి. మంచి పనులే చేయాలి. అందుకే శనీశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తుల్ని సమర్పించుకోవాలి. గ్రహరాజైన సూర్యదేవునికి ఛాయాదేవికి జన్మించినవాడు శనిదేవుడు. మెల్లనైన నడక కలవాడు కాబట్టి శనీశ్వరుడికి మందుడనే పేరు కూడా ఉంది. అలాగే శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి స్థితిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనిజయంతి శనిత్రయోదశి తిథులతో పాటు మాఘ బహుళ చతుర్దశి, మార్గశిర శుద్ధ అష్టమి శ్రావణమాసంలో వచ్చే రెండో శనివారం కూడా శని ఆరాధనకు శ్రేష్టమైనవి. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. ఆ రోజు దుర్గా ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు ధారణ చేస్తే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.